నారా బ్రాహ్మణికి మణిరత్నం హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడట, కానీ ఆమె మాత్రం డైరెక్ట్ గా నో అని చెప్పిందంట. సో అసలు ఈ విషయాలన్నీ కూడా ఎవరు చెప్పారు, ఆమె ఎందుకు వద్దని అనుకుంటున్నారు? అసలు సినీ రంగానికి సంబంధించి బాలయ్య ఇల్లు పెట్టింది పేరు నిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు సినిమా రంగానికి. బట్ అది ఏంటో అందరు సినిమా రంగానికి రావాలనుకుంటారు కానీ బ్రాహ్మణి మాత్రం రావాలని అనుకోలేదు. అదే మొన్న అన్స్టాపబుల్ సీజన్ 4 లో 8th ఎపిసోడ్ లో అయితే మణిరత్నం, అదే విధంగా తమను మరియు ఇంకా చాలా మంది నాగవంశీ వచ్చారు. దాని తర్వాత చాలా మంది కాల్స్ కూడా వెళ్ళాయి. సో అదే క్రమంలో అదే టైంలో ఆయన ఒక మాట అన్నాడు అనమాట. అసలు మణిరత్నం గారి గురించి మాట్లాడుకుంటూ ఇటు తమన్ అసలు కామెడీ మంచి టైమింగ్ ఉన్న టైంలో తమనైతే మీరు ఇద్దరు కూతుర్లు కదా, మీరు ఎవరిని గారవంగా పెంచారు, తేజస్వినినా బ్రాహ్మణినా అంటే నేను నిజం చెప్పాలంటే అదే టైంలో ఒక ఫన్నీ మూమెంట్ ని మణిరత్నం గారు ఎలా ఉన్నారో ఒక ఫన్నీ మూమెంట్ చెప్తాను అని చెప్పేసి అన్నట. అయితే బ్రాహ్మణికి మణిరత్నం గారు ఒకానొక టైంలో ఒక సినిమా ఆఫర్ ఇచ్చారట. అప్పుడు తను ఇంకా సినిమా ఇండస్ట్రీకి రాలేదు, అప్పటికి అంత తెలిసిన ఫేస్ కూడా కాదు ఆమె. అయితే తనని మాత్రం సినిమా ఇండస్ట్రీలో తీసుకుంటాను అని చెప్పేసి అనగా, అయితే ఆయన మాత్రం తిని ఇంటికి వెళ్ళి అడిగితే నేనా నా ముఖానికా అందంట. నిజం చెప్పాలంటే బ్రాహ్మణి యాక్టర్ అయి ఉంటే మాత్రం ఇప్పుడున్న హీరోయిన్స్ కి 10 times పోటీ ఇచ్చేది పక్క. ఇంకా వాళ్ళ చిన్న కూతురు తేజస్విని, తనైతే ఎక్కువ మట్టుగా యాక్టింగ్ అని తన వస్తుందేమో అనుకున్నా, తను యాక్టింగ్ చేయడానికి భయపడేదంట. అది కూడా ఇంట్లో కూడా మంచి యాక్టివ్గా ఉండదంట, కానీ వద్దొద్దు నేను కూడా చెయ్య అని చెప్తాను. కానీ ఇప్పుడు మాత్రం బాలకృష్ణ నేను గర్వంగా చెప్పుకుంటాను, నా ఇద్దరు కూతురు ఎవరిని బుజ్జగించాలి, ఎవరు నాకు ఎక్కువ తక్కువ అన్నట్టు కాదు. కానీ వీళ్ళిద్దరు ఎట్లా అంటే మన పిల్లలు మన పేరు చెప్పుకోవడం, వాళ్ళ పేరు మన పేరు చెప్పుకుంటే బాగుంటది కదా అని చెప్పేసి అందరు. అంటే ఇప్పుడు బాలకృష్ణ కూతుర్లని కాకుండా అరే బాలకృష్ణ వాళ్ళ నాన్న బాలకృష్ణ అని చెప్తే ఎంత బాగుంటది వినడానికి. వాళ్ళు నేను గర్వపడేలాగా పనిచేస్తున్నారు, చాలా చాలా అద్భుతం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక చాలా మందికి బ్రాహ్మణి గురించి తెలియదేమో, అటు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి సంబంధించి లోకేష్ గారి భార్య ఎంత అంటే తనను చూస్తే ఎంత కామ్గా, అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పెట్టి ఆమె ఇంకా వెళ్ళాల్సింది అన్నట్టుగా అంత మంచి క్యారెక్టర్. కానీ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు తను ఎంత పాజిటివిటీ, ఎంత బయటకు వచ్చి క్యాండిల్ లైట్స్ తోని ఇట్లా లైట్స్ పట్టుకొని ర్యాలీస్ చేయడము, ఇంకా ఎన్నో పనులు చేసి ఆయన బయటకు వచ్చేంత వరకు స్ట్రగుల్ అయింది. ఎప్పుడు కూడా బ్రాహ్మణి బయటకు ఎక్కువ రాలేదు, కానీ ఆ రోజు బయటకు వచ్చిన మాత్రం అరే నిజంగా బాలయ్య కూతుళ్ళు రవిళ్ళు అన్నట్టుగా అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. ఇక మణిరత్నం గురించి చెప్పాలంటే ఆయన సినిమాలు ఎప్పటికీ ఎవరు కూడా మర్చిపోలేటువంటి సినిమాలు తీశారు. ఎవర్ గ్రీన్ సినిమాలు పాత కాలం నుంచి ఇప్పటి వరకు సినిమా హీరోలు అందరికీ కూడా అరే ఫ్లాప్స్ ఉన్న హీరోని కూడా తీసుకొచ్చి హిట్ కొట్టించేంత దమ్మున్న డైరెక్టర్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే బ్రాహ్మణిని అడిగినప్పుడు నో చెప్పింది, ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందంటే అరే జస్ట్ ఇమాజిన్ తను వచ్చి ఉంటే వేరే లెవెల్లో ఉంటుండే అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు.